2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి అతిపెద్ద కుంభకోణం, స్కామ్ ఏదైతే ఉందో మద్యానికి సంబంధించి, ఆ కేసులో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోయిందో కొంతమంది వ్యక్తుల ద్వారా ఈ యొక్క లిక్కర్ స్కామ్ బయటపడింది. అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి, ఆ పార్టీలో చాలా కీలకంగా మెలిగినటువంటి వ్యక్తి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఆయన ఏదైతే అంశాన్ని ప్రస్తావించారో, బాంబు పీల్చారో, అప్పటి నుంచి కూటమి పెద్దలు అలర్ట్ అయ్యారు. దీనిలో భాగంగా కేసు నమోదు చేశారు. అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏదైతే A1గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి ఈ యొక్క మొత్తం వ్యవహారాన్ని నడిపించినటువంటి వ్యక్తులుగా మరికొంతమంది వైఎస్ఆర్సీపీలో కీలకమైనటువంటి నేతలు ఉన్నారు. దాదాపుగా 31 మంది పైగా నిందితులు. దీంట్లో 4,000 కోట్ల రూపాయలు ప్రాథమిక అంచనా. ఇది దాదాపుగా బయట వినిపించేది, రాజకీయ వర్గాల్లో అక్కడ ఇక్కడ చర్చ జరిగేది మాత్రం 10,000కు పైగా కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టినటువంటి ఈ యొక్క పాలకులు వారిపై చర్యలు తీసుకోవాలి అనే ఒక నిర్ణయానికి వచ్చింది కూటమి. ఇటువంటి సందర్భంలోనే ఆ కేసు రిజిస్టర్ చేశారు. దానికి సంబంధించి సిట్ రంగంలోకి దిగింది. అనేక రకాల కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పుడు ఈ కేసులో దాదాపుగా 12 మంది అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయినటువంటి వారిలో కీలకమైనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఇటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ యొక్క స్కామ్ ఉందో, ఆ స్కామ్లో నిందితులుగా ఉన్నటువంటి వారి ఆస్తులను జప్తు చెయ్యాలి. ఇది మెయిన్. వాస్తవానికి ఏదైనా కేసులో మనీ లాండరింగ్ అనేది జరిగింది అని ఒకవేళ అనుమానం ఉంటే దానికి సంబంధించి ఖచ్చితంగా ఈ యొక్క ఆస్తుల జప్తు అనేది ఉంది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఏదైతే ఉందో, ఇలా చాలా ఉన్నాయి. PMLA, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, ఇవన్నీ కూడా సూచిస్తున్నాయి. ఏదైతే అనుమానాలు ఉన్నాయో దానికి సంబంధించి నిందితులుగా ఉన్నటువంటి వారి ఆస్తులను జప్తు చేయొచ్చు. అంటే హోల్డ్లో పెట్టడం. దానికి సంబంధించి ఎటువంటి లావాదేవీలు జరగకూడదు. ఏదైతే కేసు పూర్తి స్థాయిలో విచారణ జరిగి తుది తీర్పు వచ్చేంత వరకు ఇది ఉంటుంది. ఒకవేళ ఆ కేసులో నిందితుడిగా నిర్ధారణ అయితే ఖచ్చితంగా కంప్లీట్గా జప్తు అనేది జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఈ కేసులో ఉన్నటువంటి నిందితులు ప్రధానంగా రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈ ఇద్దరు ఆస్తులను ఇప్పటికే జప్తు చేశారు. కోట్లాది రూపాయల విలువైనటువంటి ఆస్తులను జప్తు చేసింది రాజ్ కసిరెడ్డి కుటుంబ సభ్యులు, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. సరే, రాజ్ కసిరెడ్డి అంటే ఒక హిడెన్ షాడో కింద మాజీ ముఖ్యమంత్రి జగన్ గారికి వ్యవహరించారు. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో కీలకమైనటువంటి నాయకుడిగా, రాయలసీమలో పార్టీని ముందుకు నడిపించినటువంటి వ్యక్తిగా మంచి పేరుంది. ఆయన సంబంధించి 2 కుమారులు, ఆయన భార్య లక్ష్మి, 4 సంబంధించినటువంటి ఆస్తులను దాదాపుగా 60 కోట్ల రూపాయలు జప్తు అనేది జరిగింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుంది. అదేంటంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో
ఓఎస్డీగా వ్యవహరించిన కృష్ణమోహన్ రెడ్డి ఆయన ఆస్తులను జప్తు చేయాలి. ఏదైతే లిక్కర్ స్కామ్ను అడ్డు పెట్టుకొని తెలంగాణ, అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఈ రాష్ట్రాలలో భారీ స్థాయిలో ఆస్తులను సమకూర్చుకున్నారు కృష్ణమోహన్ రెడ్డి అని తేలింది. ఏదైతే ఆ టర్మ్ అనేది ఉందో 2019 నుంచి 2024 వరకు వీరు సంపాదించినటువంటి ఆస్తులను చూస్తారు. ఆ సమయంలో కొనుగోలు చేసినటువంటి వ్యవసాయ భూములు కావచ్చు, అలాగే కార్లు కావచ్చు, బంగారం కావచ్చు, ఇంకా ఇతర సమకూర్చుకున్నటువంటి ఆస్తులన్నింటినీ జప్తు చేస్తారు. ఇప్పుడు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఆయన ఆస్తులను కూడా జప్తు చేయాలి. ఇది ఒక మంచి శుభ పరిణామమే. అయితే దీనికి సంబంధించి ఇంకా కీలకమైనటువంటి వ్యక్తులు నిందితులుగా ఉన్నారు. వారిని కూడా పట్టుకోవాలి. దాదాపుగా ఈ 12 మందిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు వారిచ్చినటువంటి స్టేట్మెంట్లోనే ఈ అంశాన్ని ప్రస్తావించారు. దానికి సంబంధించి ఇంకా మూలాలు ఉన్నాయి, వారిని కూడా విచారించండి, చాలా విషయాలు వస్తాయని. దానికి సంబంధించే కొంతమందిని అదనంగా ఈ కేసులో నిందితులుగా చేర్చారు. సో మొత్తానికైతే ఒక కీలకమైనటువంటి చర్చగా దీని మీద ఒక ఇది జరుగుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఒక పెద్దన్న పాత్ర పోషించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సూచన కానీ సలహా కానీ ఓవరాల్గా చెప్పాలంటే ఆదేశాలు లేకుండా ఎవరు చేయరు, ఎవరు ముందుకు వెళ్ళరు, వెళ్ళే అవకాశం లేదు. ఇలాంటి క్రమంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసు ఏదైతే ఉందో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. ఒకసారి మనం ఢిల్లీ వెళ్ళాలి. ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ కేసు కూడా అంటే అక్కడ ఆ యొక్క పాలసీని మార్చడానికే ప్రయత్నం చేస్తూ పట్టుబడ్డారు. దాంట్లోనే కవిత 100 కోట్ల రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఇవ్వడానికి ఆశ చూపించారు, ఇచ్చారు. దానికి సంబంధించి లిక్కర్ పాలసీని దాని యొక్క రూపురేఖలను మార్చేసి దానికి సంబంధించి ఒక రకమైనటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకుంటే ఏదైతే ఈ కంపెనీలు ఉన్నాయో డిస్టిలరీ కంపెనీలు వారికి మేలు జరుగుతుంది. ఆ డిస్టిలరీ కంపెనీలకు కింగ్ పిన్గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కవిత. ఆ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ ఎంట్రీ ఇచ్చింది. ఎన్నాళ్ళు జైల్లో ఉన్నారో మనకు తెలుసు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి ఈ వ్యవహారానికి సంబంధించి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది ఈడీ, సిబిఐ. ఏదైనా సరే ఒక మూలాన్ని వెతకాలి, పట్టుకోవాలి. ఎవరో కింగ్ పిన్గా ఉండి వ్యవహారాన్ని నడిపిస్తారు ఇటువంటి వ్యవహారాల్లో, కేసుల్లో. మరి దానికి సంబంధించి ఇదంతా జగన్మోహన్ రెడ్డికి మెడకు ఉచ్చు బిగిస్తున్నటువంటి సందర్భంలో కీలకమైనటువంటి పరిణామంగా మారినటువంటి వేళ ఈ యొక్క నిందితులుగా ఉన్నటువంటి వారి ఆస్తులను జప్తు చేసే ప్రక్రియ వేగంగా సాగుతుంది. ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి ఒకరే కాదు, ధనుంజయ రెడ్డి ఇంకా ముఖ్యమైనటువంటి నిందితులు ఉన్నారు దీంట్లో. బాలాజీ గోవిందప్ప ఆయన భారతీయ సిమెంట్స్కి శాశ్వత డైరెక్టర్గా ఉన్నారు. ఆయన విషయంలో మరి ఏం చేస్తారు? ఒకవేళ అదే జరిగితే దానికి సంబంధించి అసలు భారతీయ సిమెంట్స్ మూలాలు కూడా బయటకు వస్తాయి. దానికి సంబంధించి ఎందుకు ఆయన ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు అనేది మొత్తానికైతే ఒక కీలకమైనటువంటి పరిణామంగా మారింది రాష్ట్ర రాజకీయాల్లో. ఈ యొక్క వరుస స్కామ్లు బయటపడుతున్నటువంటి సందర్భంలో ఎవరు ఎప్పుడు జైలుకి వెళ్తారో తెలియదు, ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియనటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి ఇంకా చాలామంది దాదాపుగా అంటే ఇక్కడ నేను సామాజిక వర్గాన్ని ఏదో కించపరచాలన్న ఉద్దేశం కాదు, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డికి అతి సమీప వ్యక్తులుగా ఉన్నటువంటి వారంతా ఇప్పుడు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దాదాపుగా 30 మందికి పైగా ఉన్నారు. 12 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా దాదాపుగా చాలామందిని అరెస్ట్ చేయాలి. డిస్టిలరీ కంపెనీస్ సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నారు ఈ కేసులో. వారిని ఇంకా ఒకరో ఇద్దరినో పట్టుకున్నారు, అంతే, అరెస్ట్ చేశారు. మిగిలిన వారు చాలామంది ఉన్నారు.
సో మొత్తానికైతే ఈ కేసులో ప్రధానమైనటువంటి నిందితులుగా ఉన్నటువంటి వారి ఆస్తులను, అందరి ఆస్తులను జప్తు చేయాలి అనే డిమాండ్ ఎక్కువ అవుతుంది. మొత్తానికైతే ఏదైతే దానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, సిబిఐ కానీ చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది త్వరలో. వారు కనుక ఎంట్రీ ఇచ్చి దీనికి సంబంధించి ఇప్పటికే ఈ కేసు పూర్వాపరాలు కానీ దానికి సంబంధించి అన్నీ కూడా పరిశీలన చేస్తుంది. ఖచ్చితంగా ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు చోటు చేసుకున్నటువంటి ఈ పరిస్థితులు, ప్రధానంగా లిక్కర్ స్కామ్ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి త్వరలోనే చాలా ముఖ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. అలాగే సమీకరణాలు కూడా వేగంగా మారుతున్నాయి అని ఒక చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉన్నటువంటి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఆస్తులను జప్తు చేసే ప్రక్రియ మరికొద్ది గంటల్లోనే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక క్లియర్ కట్ ఇండికేషన్ అయితే రాబోతుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.